మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను జీవితంలో ఏనాడు సిగరెట్ కూడా తాగలేదన్నారు. రేవంత్ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యమన్నారు. నా విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు, ఓసారి కార్ రేసింగ్ అంటున్నారన్నారు. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలి అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశాడు అని ప్రశ్నించారు. డ్రగ్స్, రేవంత్ రెడ్డి చిట్చాట్లకు దూరంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి అర్హుడు కాదు అని హితవు పలికారు. రేవంత్ వల్ల యూట్యూబర్లకు తప్ప ఎవరికీ లాభం లేదు అన్నారు. సీఎం రేవంత్ నాపై ఎన్నో ఆరోపణలు చేశారు, టన్నుల కొద్దీ కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలోని యువతకి నా విజ్ఞప్తి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్ కి దూరంగా ఉండండి. పొరపాటును కూడా అలవాటు చేసుకోవద్దు. పొరపాటును కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్ లైన్ మేనేజ్మెంట్, డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్లు ఉండొచ్చు, మురిపంగా డబ్బులు మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని గాని, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. రాష్ట్రంలోని యువతకి నా విజ్ఞప్తి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్ కి దూరంగా ఉండండి. పొరపాటును కూడా